అందరికీ నమస్కారం. ఈరోజు మనం చంద్రుని గురించి తెలుసుకుందాం. చంద్రుడు కేవలం ఆకాశంలో కనిపించే గ్రహం మాత్రమే కాదు, పురాణాలలో, జ్యోతిష్యంలో మరియు మన సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన దేవత. చంద్రుడు అత్రి మహర్షి మరియు అనసూయాదేవి కుమారుడు. ఆయనను శశి, సోముడు అని కూడా పిలుస్తారు. చంద్రుడు బ్రహ్మదేవుని వద్ద విద్యను అభ్యసించాడు. ఆయనకు వేదాలు, యజ్ఞాలు, ఔషధ శాస్త్రం మీద ప్రత్యేక పరిజ్ఞానం ఉంది. చంద్రుడు కాలమానం ఆధారంగా సమయాన్ని సూచిస్తాడు. చంద్రుని వాహనం జింకలు లాగుతున్న రథం. దీనిని చంద్రప్రభ వాహనం అని కూడా అంటారు. దక్ష ప్రజాపతికి 27 కుమార్తెలు ఉన్నారు. ఈ 27 కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశారు. చంద్రుడు ఆకాశంలో ప్రతిరోజు ఒక నక్షత్రం వద్ద ఉండాలని దక్షుడు ఆదేశించాడు. ఈ విధంగా చంద్రుడు 27 రోజుల్లో తన 27 మంది భార్యలు అయిన 27 నక్షత్రాలను సందర్శిస్తాడు. ఇది జ్యోతిష్యంలో చంద్రుని గమనాన్ని సూచిస్తుంది. ప్రతి నక్షత్రంలో చంద్రుడు ఒకరోజు ఉంటాడు. అందుకే నక్షత్రాలు, తిథులు, పంచాంగం చంద్రుని ఆధారంగా ఉంటుంది. చంద్రుడు తన అందరి భార్యల కంటే రోహిణి నక్షత్రాన్ని ఎక్కువగా ప్రేమించాడు. రోహిణి వద్ద ఎక్కువ సమయం గడపడం వల్ల తమ ఇతర భార్యలు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. దక్షుడు చంద్రుడిని శపించాడు. ఆ శాపం వల్ల చంద్రుడు క్షీణించడం ప్రారంభించాడు. దేవతలు ప్రార్థించగా శివుడు చంద్రుడిని తన జటలో ధరించి శాపాన్ని తగ్గించాడు. అందుకే శివుడిని చంద్రశేఖరుడు అని పిలుస్తారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, మెంటల్ హెల్త్, తల్లి, మాతృప్రేమ, కుటుంబ సౌఖ్యంకి కారకత్వం వహిస్తాడు. చంద్రుడు జలతత్వం కలిగినవాడు. ఆయనకు నీరు, పాలు అంటే చాలా ఇష్టం. చంద్రుడు సౌందర్యం, ఆకర్షణ మరియు మృదుత్వానికి కారకుడు. చంద్రుడికి సంబంధించిన రత్నం ముత్యం. చంద్రుడికి సోమవారం ప్రీతి. చంద్రునికి సంబంధించిన ఆలయాలు: తింగాలూర్ చంద్రభగవాన్ ఆలయం, తంజావూర్, తమిళనాడు; సోమనాథేశ్వర్ ఆలయం, గుజరాత్; సోమంగళం, తమిళనాడు; చంద్రచూడేశ్వరర్ ఆలయం, హోసూర్, తమిళనాడు; చంద్రమౌళీశ్వరర్ ఆలయం, షిమోగా, కర్ణాటక; చంద్రేశ్వర్ మహాదేవ్ ఆలయం, గోవా. చంద్రుని శ్లోకం: దదిశంక తుషారభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం.